దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా అని చెప్తాను. మీ అందరి ప్రార్థన, దేవుని మహాకృప, దేవుడు నన్ను మరలా మీ వందనుడికి క్షేమంగా తోడుకుని వచ్చారు. అందును బట్టి నేను ప్రభుకి ఎంతైనా కృతజ్ఞుడై ఉన్నాను. నా నిమిత్తం ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. అందరు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచునుగాక. దేవుడు మానవుని చేసినప్పుడు ఒక ఏదైనా తోటలో మానవుడు ఉండాలి అనేది మానవుడి ప్రణాళిక. ఆ తోటలో సర్వసమృద్ధితో నింపబడి ఒక అత్యద్భుతమైన జీవితాన్ని జీవించడానికి నియమింపబడ్డాడు మానవుడు. ఏదైనా తోటలో దేవుడు మానవునికి చెప్పినటువంటి కఠినమైన పనులైతే ఏం లేవు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి దేవుడు కష్టతరమైన పనులు చెప్పలేదు, ఏం చెప్పలేదు. వాళ్ళకి చెప్పిన పని ఏంటంటే, ఆ మాట ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం చదువు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పడం. ఇప్పుడు నరుని దాని లోపల ఉంచాడు కదా. ఈ ఏదేను తోటలో మానవుడిని దేవుడు పెట్టి, ఇప్పుడు ఆ ఏదేను తోటలో దేవుడు మానవుడికి ఇచ్చిన పని 15వ వచనం అందరం కలిసి చదువుతాం. 15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటలో సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దేవుడు వారికి ఒక తోటను ఇచ్చాడు. ఆ తోటలో వారిని పెట్టాడు. ఆ తోటలో వారిని పెట్టి దేవుడు వారికి చెప్పిన 2 పనులు ఏంటిది? ఒకటేమో సేద్యపరచాలి అనడం, 2 కాచుకోవాలి, కాపాడి. సేద్యపరచడం అంటే బాగు చేయాలి. ఒకటి బాగు చేయాలా, బాగు చేసిన దాన్ని కాపాడి. ఏదైనా తోటగా పిలువబడుతున్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి తోటలో ఎట్లా ప్రవర్తించాలో వాళ్ళకి అర్థం లేదు. దేవుడు వాళ్ళకి మించిన పని జరగలేదు. దేవుడు వాళ్ళకి చెప్పిన చాలా సునాయాసమైన పని. ఏం చెప్పాడు? ఎన్ని పండ్లు తినమన్నాడు, ఎన్ని పండ్లు తినద్దన్నాడండి. అన్ని తినచ్చు, కానీ తినదన్నది ఒకటే. 110 చెట్లు తినద్దంటే అనుకోవచ్చు. నీకు చెప్పింది ఒకటేనా? ఆ ఒక్క పండు తినకుండా ఆత్మ తీరదా? ఆ ఒక్క పని చేయకుండా ఉండే జీవితం గడవదా? ఈరోజు నా మానవుడు దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అది చేయడం ఈరోజు మానవుడికి చాలా ఫ్యాషన్ అయింది. మందిరానికి లేటుగా రావడం దేవుడికి ఇష్టం ఉండదు. వాక్యం అయిన తర్వాత జీవితాన్ని దిద్దుకోకపోవడం దేవుడికి ఇష్టం ఉండదు. వాక్యానుసారం అడుగులు వేయకుండా ఉండటం దేవుడికి ఇష్టం ఉండదు. వాక్యం విన్న తర్వాత నిశ్చయంగా ఒక సరైన క్రమంలోకి రాకపోతే దేవుడికి దాల్సింది. 38 సంవత్సరాల నుంచి పెద్దస్పాకుడి దగ్గర ఉంటున్నాడు. అవునా? వాడి జీవితం మార్పు లేదు. ఉన్నాడంటే ఉన్నాడు అంతే. దేవుడికి నచ్చని పని ఇవ్వాలి. దేవుడే వచ్చి వాడిని అడిగిన మాట స్వస్థపడగోరుచున్నావా? అసలు బాగుపడాలని ఉందా? బాగుపడాలంటే వచ్చాడు. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను.
2 పనులు చేయడానికి దేవుడు పెట్టాడు. ఒకటి బాగు చేయాలి, సేద్యపరచాలి. 2 సేద్యపరిచిన దాన్ని, బాగు చేసిన దాన్ని కాపాడాలి. ఈ రోజున మనం బాగు చేసే వ్యక్తులంగా ఉండాలి. రెండవది కాపాడే వ్యక్తులంగా ఉండాలి. దేన్ని బాగు చేయాలి? అసలు బాగు చేయాలి అంటే ముందు నేను బాగుండాలి. నేను బాగుంటే నేను బాగు చేయగలుగుతాను. తాగుపోతాడు, ఇంకో తాగుపోతాడు, గీతలు చేయగలుగుతాడు, అవి తాగొద్ద బాయ్ అని చెప్పి నడపండి. మీరు వెళ్ళారు ఎక్కడదు అబ్బా ఏం పరిస్థితులు మాట్లాడి 2 పరిస్థితులు దొరికిస్తున్నాడు. ఆయన దొందు మొత్తం బూడిదే అనుకుంటాం. అనుకో మన బుద్ధులు మాట్లాడుకునే వాళ్ళ మాట మనం మాట్లాడకూడదు. ఏందమ్మా, నోరేందమ్మా, మాట్లాడేందమ్మా అని నీతి చెప్తే నేను ఏమంటానంటే, మనము బాగు చేసే వ్యక్తులముగా తోటలో మిగిలిపోవాలి. అది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత. సంఘంలో విశ్వాసి బాధ్యత ఏంటంటే బాగు చేయాలా. ఏం బాగు చేయాలా? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ స్థితిలో పడిపోతున్నావో, ఎంత వాక్యమైనా ఇంకా నువ్వు ఎందుకని పురికొల్పబడట్లేదో. సమయ స్త్రీ యాకోబు దగ్గరికి వచ్చింది. ఒక్కసారి దేవుని మాట విన్నది, ఒక్కసారి దేవుని ముఖ దర్శనం చేసింది. వచ్చేటప్పుడు కాపీగా వచ్చింది, వెళ్ళేటప్పుడు సాక్షిగా పంచబడి. అంత గొప్ప కార్యం ఎంత జరిగింది. జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు. ఇంతకుముందు దుర్మార్గుడే కాదన్నాడు, ఇంతకుముందు నంచగొండే కాదన్నాడు, ఇంతకుముందు ధనాపేక్ష కలిగిన వాడే కాదన్నాడు. కానీ ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయాడు? ఎట్లా మార్చుకున్నాడు తన జీవితాన్ని? యేసయ్యని చేర్చుకున్న తర్వాత జక్కయ్య యేసెవరో చూద్దాం అనుకున్నాడు, తర్వాత చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పండి. చేర్చుకున్నాక జక్కయ్యని యేసయ్య అడుగుతున్నాడా, ఏదబ్బా ఇంట్లో ఆ గిన్నె ఉంది, ఈ గిన్నె ఉంది, ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, అనవసరమైన అన్యాయమైన వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు, వాటన్నింటినీ బాగు చేయని జక్కయ్యకి యేసయ్య చెప్పాడా? చెప్పకుండానే తన ఇంట్లో దేవుడికి నచ్చని వాటన్నింటినీ బాగు చేసుకున్నాడా? చెప్తే బాగు చేసుకున్నాడా? చెప్పకుండా బాగు చేసుకున్నాడా? ఈరోజు నిజంగా మీరు యేసయ్యని చూశారంటున్నారు, యేసయ్య ద్వారా రక్షించబడ్డారంటున్నారు, యేసయ్య ముఖ దర్శనం చేశారంటున్నారు కదా. మరి మీ జీవితంలో దేవుని మాటలు విన్న తర్వాత వాక్యం ఏంటంటే, ఎందుకంటే మీకు ప్రభు కోసం బ్రతకాలని ఎంత అనిపించదు? వాక్యం విన్న తర్వాత ఇక మన జీవితంలో పాపానికి చోటు ఉండదు సార్. వాక్యం విన్న తర్వాత మనం పడిపోవచ్చు. అదే వాక్యం విన్నోడే అవినేయుడైపోతే, వాక్యం విన్నోడే లోకాశంలో మునిగిపోతే, వాక్య విన్నోడికి ఒక సమర్పణ లేకపోతే, వాక్య విన్నోడే దైవికమైన వ్యక్తిగా నడిపించబడకపోతే, వాక్యం వినడం సంగతి ఏంటి? అసలు రక్షణ తెలియని సంగతి ఏంటి? ఒక్కసారి యేసయ్య వారు దర్శించబడిన తర్వాత తన జీవితంలో తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఖచ్చితంగా తన జీవితాన్ని నేను బాగు చేసుకోవాలని చెప్పి యేసయ్యతో మాట్లాడిన తర్వాత తన జీవితాన్ని సెట్ చేసుకున్నాడంటే, దేవుడికి ఇష్టం లేని వాటన్నింటినీ సరి చేసుకున్నాడు. ఈ కార్యాలు దేవుడికి నచ్చవు. నేను ఇట్లుంటే నాతో యేసయ్య ఉండడు, నాతో యేసయ్య ఉండని కార్యాలు నాలో ఉండడానికి వీలు లేదు. ఎంత అద్భుతంగా తీసేసుకున్నాడు తన జీవితంలో. ఎంత దీవెనకరంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. అబద్ధాలు చెప్పండి, మీరు వాక్యం వెళ్తున్నారు, మందిరానికి వస్తున్నారు, రేటుకు వచ్చినప్పుడు మీ మనసాక్షి మిమ్మల్ని అందించట్లేదా? లేదు, మీకు మాట మంచిది కాదని మీ అయిగా మాట్లాడటం కాదు, మీ మనసాక్షి మీరు మాట్లాడుతుంది. మీరు కరెక్ట్ కాదని నీకు అనిపించదు. మన మనసాక్షిని చంపుకొని మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే మన జీవితాలు బాగుంటాయండి. 2 పనులు చేయాలి ఈ పూట మనందరం. ఒకటి సేద్యపరచ అనండి, 2 కావాలి కానీ. ఒకటి బాగు చేయాలి, రెండోది బాగు చేసిన దాన్ని కాపాడు. ప్రార్థనా జీవితమే లేకుండా ఉన్నని ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకొని ప్రార్థనాపరుడిగా ప్రార్థనాత్మకతో నింపబడిన వ్యక్తిగా మార్చబడ్డావు అనుకో. అసలు సంఘంలో అందరూ ప్రార్థనాత్మకతో నింపబడితే అసలు ఎక్కడ చేస్తారు? మీరే ప్రార్థన పరుడైతే, మీరే విశ్వాస వీరుడైతే, మీరే ఆత్మ సంబంధులైతే, మీరే విధేయులు, అందరూ ఊపించుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని సంఘంలో. అసలు ఊసేవాడు అంటే నా మొహం మీద ఊసిన పర్వాలేదు, ఊయ్యా అక్కడ అందరూ ఊపించుకునే వాళ్ళే. మీరు ఊసేవాడంటే మనం ఊపించుకోవడం వాడా ఏం చేయడా అడుగో ఒక తేమని గొంతులో నోట్లో కూడా రాలేదు. మీరు
నేను అందుకోసం ఆ పాటలు ఊరక రాయట్లేదండి. ఆ పాటలు ఇది నామకార్థంగా రాసిన పాట. నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కొరకు జీవింప కృపనివ్వయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కొరకు జీవింప కృపనివ్వయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా అందరం నేర్పుమయా నా నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట. హల్లెలూయా చెప్పడం అందరూ బిగ్గరగా. ఈ రాత్రి తమ ఆత్మీయ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇష్టపడినటువంటి ఇస్కరియోతు లాంటి మొండి పారిపోయిన, మూర్ఖత్వానికి అప్పగింపబడిన, అంధకారంలోనే జీవించడానికి ఇష్టపడిన యేసయ్య ప్రసంగం అంటే చిన్న ప్రసంగ వాక. యేసయ్య వర్తమానం చేస్తుంటే, యేసయ్య వర్తమానం అందిస్తుంటే చిన్న పిల్లగాడు తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చేపలు వాడు మర్చిపోయాడు. అర్థమైందా? చిన్న పిల్లగాడే మర్చిపోయాడు. ఈ పెద్దలు ఎట్టున్నారు? ఈరోజు వచ్చిన బాధ ఏది చెప్పనా? నిన్నగాక మొన్న బైబిల్ పట్టుకున్న చిన్న చిన్న భక్తి చేస్తున్నా, చిన్న చిన్న ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న బుడ్డ అడుగులు వేస్తున్నా, గుడి అడుగులు అంటున్నాడు. అట్లా తప్పటి అడుగులు వేసుకుంటే నిన్నగాక మొన్న చర్చికి వచ్చినోడిలో ఉన్న ఆత్మీయత ఈరోజు పెద్దల్లో కనపడుతుంది. నీకు ఎదిగే కొద్ది నిర్లక్ష్యం అవుతుంది, ఎదిగే కొద్ది మూర్ఖత్వం అవుతుంది, ఎదిగే కొద్ది ఇసుక వస్తుంది, ఎదిగే కొద్ది అనిపిస్తుంది. నువ్వు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నావు? అసలు బాగు చేసుకొని బాగుపడాల్సింది పోయి, అందరికీ మాదిరికరంగా బతకాల్సింది పోయి, మాదిరికరంగా నీ జీవితం మిగిలిపోవాల్సింది పోయి, చివరికి నీ జీవితాన్ని నువ్వు ఎట్ట మార్చుకుంటున్నావు? ఎట్ట మిగిలిపోయావు నీ జీవితంలో? నేను నిన్న చెన్నై దగ్గర ఉన్నప్పుడు నేను అదే మాట్లాడాను. సేవకుల మీటింగ్లో నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన మాట, ఒక్క తోమ కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి వచ్చి అసలు యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు, తెలియని ఆ ప్రాంతానికి పరిచయం చేసి ఒక్కటే. చదువు లేదు, చదువు లేదు, ఎవరు లేదు, వాడు లేదు. ఇంకొకటి, ఎవరన్నా తోమ గురించి వర్తమానం చెబితే అందరూ కూడా మాట్లాడే ఏమి దోసుకులే, ఆయన విశ్వాసం లేదని వాళ్ళు అని మాట్లాడారు. అట్లాంటోడు తన జీవితాన్ని బాగు చేసుకుని దేవుని పక్షాన్ని నిలబడితే కేరళ రాష్ట్రం ఏంటి, తమిళనాడు రాష్ట్రం ఏంటి, ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఇన్ని రాష్ట్రాలు ఒక్కరి ద్వారా స్వార్థతో నింపబడ్డాయని నాకు ఒక్కడి ఇంత పని చేసి, ఒక్కడికి వాడు ఇంత పని జరిగింది, ఒక్కడి ఇంతగా ప్రభుత్వం అప్పగించు. మన ద్వారా జీవితం దీవెనకరంగా, అనేక ఆశీర్వాదాలుగా మన జీవితం మార్చబడాలంటే గుర్తుపెట్టుకోండి అందరూ. నేను ఎన్నోసార్లు చెప్పాను, మరణామంలో చెప్తున్నాను, బైబిల్లో రాయబడిన మాట 70 అధికమైన 80.
అది ఆ కాలపు తిండికి, ఆ కాలపు అలవాట్లకి, ఆ కాలపు జీవితానికి. కానీ ఈ కాలంలో ఉన్న తిండి, మందుల తిండికి 70 అధికమైన 80 సంవత్సరాలు పొందుతారా? వల్లైందా? 19 అంత వాళ్ళే యాడ్లు బతికి 40 ఏళ్ళు పడి పడకపోతే సొగరాలు కాదు బాబాయ్ పడి తిన్నాం అని చెప్పి బిడ్డ వచ్చినట్టు దీనికి మొత్తం రోగాలు. మన ఇంట్లో ఉన్న రోగాలు సాగం దగ్గరలే, మనతో ఉన్న వాళ్ళు సాగం దగ్గర యాడ మనం మిగిలేదు భూమి మీద. మీ అందరికీ కూడా నేను చెప్పగలిగిన అత్యద్భుతమైన మాట ఏంటంటే, మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలుగా మన జీవితాలను బాగు చేసుకోగలిగినటువంటి వ్యక్తులంగా మనందరం ఆయన సన్నిధిలో మిగిలిపోదుము గాక. హల్లెలూయా చెప్పండి. అయితే ఇప్పుడు నీ జీవితం బాగుపడాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? చితికిపోయి అప్పులతో, తిప్పలతో, బాధలతో, రోగాలతో, ఇబ్బందికరమైన పరిస్థితులతో ఏం చేయాలి అర్థం కాక ఏం నిర్ణయం తీసుకోవాలి తెలియక సతమతమైపోతున్నా నీ జీవితంలో. నీ జీవితము ఒక భాగ్యకరమైన జీవితముగా, దిద్దబడిన జీవితముగా, ఆశీర్వదింపబడిన జీవితంగా మార్చబడటానికి ఒక వ్యక్తి చేయాల్సిన పని. మీరేం రెఫరెన్స్ తీయద్దు, నేను చెప్తాను, మీరు మామూలుగా వినండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, నిశ్చయముగా ఐగుప్తులో నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూశాను. పరులలో తమ్ముడు ఇబ్బంది పెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారి దుఃఖమును నేను తెలుసుకున్నాను. చూశాడు, విన్నాడు, తెలుసుకున్నాడు. సమస్యలో ఉన్నారు, బాధలో ఉన్నారు, బానిసత్వపు కట్లతో కట్టబడి ఏది అలా అర్థం కాక విక్కు మనకు బతుకుతున్నారు వాళ్ళ జీవితాలు. ఇటువంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో ఇప్పుడు వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవడం వాళ్ళ వల్ల కాకుండా, వాళ్ళ జ్ఞానం సరిపోలేదు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి బలం సరిపోలేదు, వాళ్ళ కుటుంబ బలం సరిపోలేదు. అందరు ఐక్యంగా విప్లవ వర్ధిల్లాలా, మేడే వర్ధిల్లాలని చెప్పి మేము ఒక్కరు తయారు కదా, అంత కార్మిక సంఘం అంత లేకున్నారు కదా, అందరు కలిసి బానిసలుగా అందరూ తయారైనా అందరు కలిసి వాడికి ఎదురుగా నిలబడ్డ వాడే మూర్ఖుడు, వాడు పనికిమాలినాడు, వాడు నోటుకొచ్చినట్టు వాడి వాడిలో ఒక భయం ఉండదు, వాడి ఆధ్యాత్మికమైన గుణం ఉండదు, వాడు ఎక్కడ పడినా ప్రవర్తించేవాడు. వాడికి మొదలు తెలియదు, చివరి తెలియదు. అట్లా మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. ఏడ సావలేక బతకలేక తెప్పలో పడి ఏదో రకంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో వాళ్ళ జీవిత పరిస్థితులను మార్చడానికి కన్న తల్లి చూసింది, కన్న తండ్రి చూశాడు, కట్టుకున్న భార్య చూసింది, కట్టుకున్న భర్త చూశాడు, కన్న పిల్లలు అందరూ చూశారు. ఎవరు చూసినా తన పరిస్థితులలో నుంచి బయటికి తీసుకునే శక్తి మాత్రం ఒక్కరికి కూడా కాపాడు. ఆ కఠినమైన పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు వారిని విడిపించడానికి, వారికి విడుదల చేయడానికి, వారి జీవితాలను బాగు చేయడానికి, ప్రతి ఒక్కరి జీవితాలను దిద్దబడిన జీవితాలుగా, చక్కగా అమర్చబడినటువంటి ఒక గృహంగా ప్రతి ఒక్కరి జీవితాలను అలంకరించడానికి దేవుడు అంతఃపురంలో బ్రతుకుతున్న మోషేని దేవుడు తన దివ్యమైన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నామమున. అంటే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడాలంటే తోటలో ఉన్న ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాముకి దేవుడు చెప్పిన పని ఒకటి సేద్యపరచు, రెండో కావలిగా బాగు చేసే వ్యక్తిగా ఉండు, రెండోది కాపాడుకునే వ్యక్తిగా ఉండు. ఈ రోజున బాగు చేసుకోవడం ఎవరి వల్ల అవుతుంది? పిల్లల్ని బాగు చేయాలని ఎంతకు మీ పిల్లలు మాట్లాడతారా? తల్లిదండ్రుల కడుపులో, తల్లిదండ్రుల హృదయంలో ఏది నా పరిస్థితి ఎట్లున్నా, ఎందుకు నా పిల్లలను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్న బాధని అందరికీ. తాగుబోతులుగా బతుకుతున్న ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులకి సంతోషంగా ఉందా? ఓన్లీ కానీ నేను అనుకుంటున్నారా? వాళ్ళ గుండెని ఎంత బాధ ఉంది, ఎంత వేదన, అంత బాధ కలిగినా, అంత వేదన ఉన్నా, అంత సమస్యగా ఉన్నా, అయితేనే కానీలే పోనీలే నా పిల్లగాడు కదా నా భావన గుండెలో. నేను ఈ పూట మీ అందరికీ చెప్పగలిగిన మాట, మన బ్రతుకులను మార్చడానికి, మన బ్రతుకులను బాగు చేయడానికి, బాగుపరచబడిన జీవితాలను, మన జీవితాలను దిద్దడానికి, నీ జీవితంలో అన్ని క్రమబద్ధీకరణలో కూడిన కార్యాలు జరిగించడానికి దేవుడు ఒక దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు నీ బాగు కోసం. నువ్వు బాగుపడాలని, నువ్వు విడిపించబడాలని, నీ కళ్ళు తెంపబడాలని, నువ్వు స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా మార్చబడాలని, ఒక అత్యద్భుతమైన జీవితాన్ని నువ్వు ప్రముఖులుగా జీవించిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలని, నీ పక్షాన మొరపెట్టడానికి, నీ పక్షాన ప్రణమినడానికి, నీ పక్షాన గోదాడడానికి దేవుడి ద్వారా ఎన్నుకొనబడిన వాడు దైవజనుడు. జీవితాలను బాగు చేయడానికి దేవుడి ద్వారా పిలువబడినటువంటి మోషే అనేక జీవితాలు బాగు చేయడానికి దేవుడు ఎన్నుకోవడానికి మోషేని ఏ పరిస్థితులు కూడా నడిపించాడు దేవుడు? మీరు చెప్పండి.
అంతఃపురాలను విడిచిపెట్టినందుకు, పట్టుపాలుపులు విడిచిపెట్టినందుకు, సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టినందుకు, అత్యద్భుతమైన జీవితాన్ని విడిచిపెట్టినందుకు ఆ జీవితం కలిగిందని చెప్పండి. సుఖమేనా, క్షేమమేనా, సౌఖ్యమేనా? ఎవరు అర్థం చేసుకోరు, ఎవరు చెప్పిన మాట లోపడు, ఎవరు చెప్పిన మాట అర్థం చేసుకొని గుణమాలలో లేదు. ఇంత త్యాగం చేసి, ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఏమంటే ఇంత త్యాగం చేసి దేవుడిని నమ్మి ఒక దైవజనుడు వస్తే జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఒక దైవజనుడు వస్తే బాగు చేయడానికి వచ్చిన దైవజనుడి మాటకు లోపడే దేవుడి పిల్లలు ఉన్నారంటే, మీ పిల్లలతో మీరు అంటున్నారు నా మాట వినట్లేదు బాగుపడాలి. నీ మాట వినకపోతేనే నీ పిల్లలు బాగుపడకపోతే ఒకసారి మీరు ఆలోచన చేయండి. మళ్ళీ మీ పిల్లలు మిమ్మల్ని తిరిగి అసలు నువ్వు ఎంత బాగుపడ్డా నీ మాట తర్వాత తింటారే అని నేను అడిగితే నువ్వే చెప్తాను. బాగుపడదాలే కానీ నువ్వు ఎంత బాగుపడ్డా ముందు నీ బాగు నాకు చెప్పాను అడిగితే దానికి సమాధానం. పెద్ద ఐన్స్టీన్ చక్రవర్తి మాట్లాడడం సైంటిస్ట్ లాగా ఆ మాట వినకపోతే నువ్వు బాగుపడవు. నీ మాట వినకపోతే నువ్వు బాగుపడకపోతే దైవజనుల మాట వినకపోతే మన జీవితాలు చక్కపరచబడతాయా, నిద్రపడతాయా, ఎట్లయింది? ఎందుకంటే దైవజనుడు ఎందుకని దేనికోసం దైవజనుడు దేవుడు ఏర్పాటు చేశాడండి. అదే ఊరికేనండి ఏంటి మాకు నా ఉసురు తగిలిందని మాట్లాడుకుంటున్నారు కదండి. ఒక దైవజనుడి త్యాగం, దైవజనుడి గుండెలో ఉన్న భారం, దైవజనుడి గుండెలో ఉన్న వేదన. ఏమడిగాడండి దైవజనుడు? ఏం చెప్పారండి దైవజనుడు? ఏం చెప్తున్నారు? ఏం ప్రకటిస్తున్నారు? మీకు ఏం చేయమంటున్నారండి? మిమ్మల్ని వాళ్ళిద్దరు నన్ను ఎత్తుకొని తిరగమంటున్నారు, వారం ఊరేగిమంటున్నారు. ఏమన్నా లారీలో కానీ ట్రాక్టర్లో కానీ కూర్చొని పాదంలో ఊరేగెత్తారు. ఊరేగి మీకు కష్టతరమైన పని ఏమిటి నాకు చెప్పండి. మీ జీవితాన్ని బాగు చేయడానికి మోషే ఆ కాలంలో నియమింపబడ్డట్టు ఈ కాలంలో ఒక దైవజనుడు దేవుడి కోసం ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే మీరు మీ అంతలో మీరుగా బాగు చేసుకోవడం మీ దగ్గర లేదు, ఆ శక్తి లేదు, అంత సామర్థ్యం కూడా మీ దగ్గర లేదు. మరి మీ జీవితాలు బాగు చేయడం కోసం కదా దేవుడు దైవజనుడు ఏర్పాటు చేసింది. ఆ దైవజనుడు మనకు లోపడగలిగినటువంటి ఆ నడిపింపులకు రాగలిగిన దేవుడి పిల్లలు మళ్ళీ ఎంతమంది ఉన్నారు? దైవజనుడు అంటే తెల్లగా కానీ లేకపోతే అయితే లేదు, ఏముంది లేదు అనే భావన కదా చాలా మంది. నేను ఈ పూట మీ అందరికీ చెప్పగలిగిన చరిత్రమైన మాట, తోటని బాగు చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బాగు చేసుకోవడం నీ వల్ల కావట్లేదు. అందుకోసం నీ జీవితాన్ని, పరిస్థితులన్నీ బాగు చేయడం వరకు దేవుడు తన పనివానిగా, తన దాసునిగా దేవుడు తన దైవజనుడిని నీ ఎందుకు పంపించాడు. ఆయన నామం ఇక నీ పరిస్థితులన్నీ దిద్దటానికి, నీ పరిస్థితులని సరిచేయడానికి, నీ కుటుంబంలో ఏదైనా ఆటంకంగా ఉన్నాయి వాటన్నింటినీ సరిచేయడానికి ఒక దైవజనుడిని నీకోసమే పంపించాడు దేవుడు. నేను పంపించలేదు, నువ్వు పంపించలేదు, ఒక సంస్థ పంపితే వచ్చినోడు కాదు, ఒక సంస్థ తీసుకొని వచ్చి నిలబెడితే సేవ చేసిన సేవకుడు కాదు, సంస్థ కాదు, సైన్యాధిపతి అయిన దేవుడి ద్వారా నడిపించబడ్డ దైవజనుడు. దేవుడే మాట్లాడి ముఖాముఖిగా నా కుమారుడా, ప్రజలంతా కాలంలో ఉన్నారు, ప్రజల కట్టల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, గోరువు అని చెప్పి మాట్లాడితే వచ్చిన వాడు దైవజనుడు. బాధకరమైన విషయం ఏంటంటే ఆగుబోతు భర్త మాటకు లోబడేవాళ్ళు ఉన్నారు. నేను కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఏంటంటే సొంత తమ్ముడి పేరు అంట, సొంత తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడు, వాడి పెళ్లికి భర్త పెళ్లికి పంపించకపోతే ఆ పిల్ల అక్కడే ఉందండి. భర్త మాట కోసం, భర్త మాట దాటకూడదని, భర్త మాటను నేరకూడదని, నా భర్త వద్దన్నాడు అని చెప్పి పెళ్లికి రాలేదు, తమ్ముడి పెళ్లికి రాలేదండి ఆ పిల్ల. తాగుబోతు భర్త మాటకు లోబడడానికి లోపం ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి ఆ పిల్ల అక్కడ నా సంవత్సరాలు ముఖ్యం, నా భవిష్యత్తు ముఖ్యం, నా జీవితం ముఖ్యం అని ఆ పిల్ల కనిపిస్తే ఈరోజున వధువు సంఘం కదా సంఘం అంటే. ఈరోజున వధువు సంఘంగా పిలువబడుతున్నాను. నువ్వు నీ భర్త మాటకు నువ్వు లోపడి మనసు లేకుండా, నేను సృష్టించిన వాడు ఈ భర్త కదా, ఆయన మాటకు లోపడే మనసు, ఆయన గీసిన గీత దాటకుండా నడుతున్నావా అని చెప్పింది నీ జీవితంలో చేస్తున్నాను. ఎవరి మాట చాలా మన అవుతుందండి మీ జీవితంలో? ఎవరు చెప్పింది అంటున్నారు? అరే ఒక తాగుబోతు భర్త, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక తాగుబోతు భర్తతో సర్దుకొని బతకడం నేర్చుకోండి. చిన్న గదిలో సర్దుకొని బతుకుతున్నాడండి బాబు. చిన్న చిన్న పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు, బియ్యం డబ్బాలు పెట్టుకొని దానితో సర్దుకొని బతుకుతున్నారు. ఒక్కొక్కసారి అన్నం లేకపోతే వండిన ఒక్క ముద్దని సర్దుకొని తిని బతికే రోజు మనకి లేవా?
లేవక మనం అన్ని సర్దుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు సెట్ కాలేదు. మనం దేవుడు ఎందుకు సర్దుకోలేకపోతున్నాం? నా జీవితంలో నాకు విధేయత తప్పదు. నాకు దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘం తప్పదు. దేవుడు నాకు ఇచ్చిన దైవజనుడు తప్పదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ క్రమం తప్పదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధత తప్పదు. దాని గురించి సాక్షి అనుదినము తప్పక సేవించుతున్నాడు ఈ దేవుడే. దాని అనుకున్నాడు, నాకు ఈ ప్రార్థన జీవితం నాకు తప్పదు అనుకున్నాడు. తప్పక ప్రార్థించాడు. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో మీరు తప్పదని మీరేమనుకుంటున్నారు? నాకు చెప్పండి. తినడం తప్పదు, అప్పులు చేయడం తప్పదు, వాళ్ళ మీదకి గొడవ గోడ తప్పదు. చెప్పండి, మీ సంగతులు చెప్పండి. వాళ్ళ మీద ఏకపరాక్షించ తప్పదు. మనం నోరు చూసుకుంటే ఇంతే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వాళ్ళు భయపెట్టాలి. తప్పదు. ఏదో ఒక రకంగా అప్పు సొప్పు చేసి తినాలి. తప్పదు. దేవుడు నాకు ఇచ్చిన సంఘం తప్పదు. దేవుడు నాకు మంచి దైవజనుడు ఇచ్చాడు. ఆ దైవజనుడు నాకు తప్పదు. ఆ సంఘంలో నేను ఉండాల్సిందే. ఆ దైవజనుడి క్రమంలో నేను నడవాల్సిందే. తప్పక ఆ దేవుడికి భయం కలిగిన వ్యక్తిగా నేను నడిపించబడాల్సిందే. నాకు ఇది తప్పదు అనే భావన మనం ఉంటే ఎప్పుడు వచ్చిందండి? నీకు ఈ సంవత్సరం తప్పదు అన్న ఆలోచన కలగబట్టి కదా నువ్వు సర్దుకుంటే ఇక తప్పదు. ఇక ఎట్లాంటి వాడు ఎవరో ఎట్లాంటి ఎవరో కొంత కానీ అని చెప్పి సర్దుకున్నావు కదా, తప్పదనే కదా. మరి ఆత్మీయ జీవితంలో నీకు తప్పదని ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఆత్మీయ జీవితంలో నాకు ఈ క్రమం తప్పదు అన్న జ్ఞానం మనకి ఎందుకు రావట్లేదు? వాక్యానికి నేను తప్పక లోపడాల్సిందే అని ఎందుకు అనిపించట్లేదు? ఎందుకు ఆలోచన రాలేకపోతున్నాం? మనం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఎందుకు ఆయన ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాం? ఆయన ఉద్దేశాలను సంపూర్ణంగా చేయగలిగిన వ్యక్తులంగా మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? అంటే ఆయన చిత్రం ఎందుకు సంపూర్ణంగా చేయలేకపోతున్నాం? అనుదినము తప్పక సేవించుతున్నాడు ఈ దేవుడు. అనుదిన మీరు చదువుకోండి. దానియేలు చూసుకోండి. దానియేలు అనుకున్నాడు నాకు ప్రార్థన చేయడం తప్పదని ఆలోచనకు వచ్చినాడు. బాబు, ఈరోజు దేవుడు నీకు సంఘం ఇచ్చాడు. ఆ సంఘంలో నేను కడవరకు నమ్మకంగా బతకడం తప్పదని ఆలోచనకు వచ్చిందండి. ఎందుకంటే మరి మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ విధమైన జీవితాన్ని మనం జీవించడానికి కారణం ఏంటి? ఆదికాండం 6:5 ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా చెప్పండి అందరికీ. హల్లెలూయా. మీరందరూ వినండి జాగ్రత్తగా. నరుల చెడుతనము భూమి మీద ఏమైందని చెప్పలేదా? ఏది గొప్పదంటే మంచి చెడ. ఆ కాలంలోనైనా చెడే గొప్పది. ఈ కాలంలోనైనా తల్లిదండ్రుల మాటకు లోపడితే గొప్ప, ఎదురు తిరిగితే గొప్ప. ఈ కాలం దైవజనుడి మాటకి భయపడితే గొప్ప, దైవజనుడిని కూడా ఎట్టబడితే మాట్లాడితే గొప్ప. మేము ఇక్కడ మాట్లాడలేము అక్క, నువ్వు అయితే అక్క ఝాన్సీ లక్ష్మీబాయి అక్క, నువ్వు స్వాతంత్ర సమరయోధులు కాదు, నువ్వు బాగుంటుంది కాదక్క. అసలు నీకు అసలు భయం పోయితే ఏమో ఉండదని కాదు, మాకైతే బామ్మో అని ఉడుకు పుట్టింది అక్క గుడిలో. ఇదే మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే ఆ కాలంలో తరమంతా చెడిపోయింది. అందరిలో దుర్మార్గత, అందరిలో మూర్ఖత్వం, అందరిలో అజ్ఞానం, అందరి చెడులతో నడిపించబడి వాళ్ళకి ఇష్టమైన మార్గాలను నడుస్తున్న దేవుడు వాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన మార్గాలు చెరుపుకుంటున్నారా? అటువంటి కాలంలో, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి తరుణంలో, తరమంతా చెడిపోయిన కాలంలో ఒక తీర్మానం చేసుకుని ఏంటి చెప్పండి? నేను ఎంతమంది చెడిపోయినా నేను చెడిపోకుండా దేవుడి కొరకు బతకడం తప్పదు. తప్పదు, నాకు తప్పదు. వాళ్ళు చెడిపోయినా, ఆమె చెడిపోయిందా, ఎవరు చెడిపోయిందా, ఇంకొక ఆయన చెడిపోయినా, ఎవరైనా చెడిపోయి నేను చెడిపోకూడదు. నాకు ఇచ్చిన సంఘంలో నేను చెడిపోకూడదు. నాకు ఇచ్చిన సహవాసంలో నేను చెడిపోకూడదు.
చెడిపోయింది వీధి వాళ్ళు కాదు, వాటి వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, జిల్లా వాళ్ళు కాదు, రాష్ట్రం వాళ్ళు కాదు, తరమే చెడు. తరవంతా ఒక్కడిలో నీతి లేదు, ఒక్కడిలో అందరికీ దేవుడు పెడుతుంది. అసలు నిజంగా దేవుడు ఉంటే వీళ్ళు జాగ్రత్త, దేవుడు అనేవాడు లేడండి అన్న ఆలోచనలోకి వచ్చేటట్టు ప్రవర్తిస్తున్నారు ప్రజలు ఆ కాలంలో. అటువంటి కాలంలో నోవహు యెహోవా దృష్టి యందు ఏం బతుకున్నాడు? చెప్పండి, అర్థం చెప్పండి. ఎట్లొచ్చింది ఆ కృప? ఎట్లొచ్చింది? తన జీవితం ఆ కృప పొందుకోవడానికి కారణం ఏంటంటే తన జీవితంలో నిర్ణయం ఏంటో చెప్ప. ఎంతమంది అయినా చెడిపోయి, నేనైతే నా జీవితంలో ఒక చెడిపోని వ్యక్తిగా ఆయన సన్నిధిలో కొనసాగించబడాలి. ఇది తన జీవితంలో తప్పదు అనుకుంటున్నాడండి. నాకు ఈ క్రమము తప్పదు, ఈ క్రమమైన జీవితం తప్పదు, చెడిపోని విశ్వాసిగా కొనసాగించబడటం నాకు తప్పదు. దానియేలుకి ఎవరు చెప్పారండి ప్రార్థన చేసుకోమని? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎవరు చెప్పారు? అగ్నిగుండంలోకి కూడా పోయి దేవునితో సాక్షిగా నిలబడమని ఎవరండి చెప్పింది? ఎవరు లేకుండానే ఆ కాలంలో ప్రభు కోసం ఎంత పని చేశారా? వాళ్ళ విధంగా ప్రభుత్వం జీవించారా? మరి మనం ఏం చేస్తున్నామండి? మనం ఎదుగుతున్నామండి. మనం ఏం చేస్తున్నాము? మనం ఏం వాక్యం పెట్టున్నాము? కళ్ళ ముందు కష్టపడుతున్న దైవజనుడి కష్టం మీకు అర్థం కాకుండా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సెలవు పోసిందన్న విషయం మీకు ఏమర్థమైందండి? మీకు ఏమర్థమైంది చెప్పండి. ఈ రోజులంటే ఎంత ఖర్చు ఉంది, ఈ రోజులంటే ఎంతమంది దైవజనులు వస్తున్నారు, ఈ రోజులంటే ఎంత బరువు ఉంది. ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబంలో ఏ చిన్న చిన్నగా ఎవరు ఉంటే వాళ్ళకు ఉంటాయి. ఎన్నున్నప్పటికీ కూడా మీరందరూ దీవించబడాలి. ఇది తప్పదు అని ఒక దైవజనుడు అనుకున్నప్పుడు విశ్వాసంగా ఇది మాకు తప్పదని ఆలోచన దేవుని పిల్లలందరికీ ఉండాలా లేదండి? అందరికీ ఉందా? అందరూ వచ్చారా? మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మాట మాత్రం మీకు చాలా సూటిగా మనసులో ఉంచుకోండి, జాగ్రత్త పడండి. మీరు కనుక ఇదే ధోరణితో మీరు ప్రవర్తిస్తే, ఇదే ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా మీరు కొనసాగించబడితే, దేవుడు ఎవరిని బలవంతో చేయడు. చూసి 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 విడిచిపెట్టు. దేవుడు చూస్తాడు. కనీసం సౌలుతోని కలలో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. సౌలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా నన్ను అడగటం వల్ల నీకు ప్రయోజనం లేదు పోరాడు సౌలు. నేను అన్నమాట మీకు అర్థమవుతుంది కాదు. ఈరోజు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటంటే, ఒక తోటలో నువ్వు సేద్యపరిచే వ్యక్తిగా ఉండాలా, సంఘంలో సంఘాన్ని బాగు చేసే వ్యక్తిగా ఉండాలా, సంఘంగా పిలువబడుతున్న అవయవంగా ఉన్న నిన్ను నీవు బాగు చేసుకునే స్థితికి నువ్వు రావాలి. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి అంటే ముందు నీలో ఉన్న బలహీనత ఏంటిదో నీకు తెలియాలి. నేను నీతిమంతుడి కదా, నాకు సరి చేసుకునే విషయాలు నాకు ఏమి లేవు కదా అని అనుకుంటే నువ్వైనా భ్రష్టుడు అయిపోతావు, నేనైనా భ్రష్టుడు అయిపోతాను. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా. ఈరోజు నా సోయి ఎంతమంది ఉందని దేవుడి పిల్లలుగా మీరు ఆ సోయి కలిగిన వ్యక్తులుగా మీరు ఎంతమంది బ్రతుకుతున్నారు? ఈరోజు మీరు చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే, అంటే యథార్థంగా బ్రతకాలని ఉంది కానీ బ్రతకలేకపోతున్నాను, ప్రార్థన చేయాలని చేయలేకపోతున్నాను, నిలబడాలని ఉంది నిలబడలేకపోతున్నాను, దిద్దుకోవాలంటే దిద్దుకోలేకపోతున్నా, ఎందుకో నా బతికిట మార్చబడింది అన్న ఆలోచనతో కనుక మీరు ఎవరన్నా ఈ పూటను ఇవ్వబడితే వారికి నేను ఇచ్చే ఒక చిన్న సలహా, ఈ పూట నేను కొన్ని విషయాల మీద మాట్లాడి నా మాటను ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదవగా మనం విందాం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడు కనుక అల్లు చెప్పండి అందరు గట్టిగా. అవిధేయతతో నింపబడిన నీ మనస్సు, లోకాశలతో నింపబడిన నీ మనస్సు, లౌకికమైన వ్యక్తిగా మార్చబడిన నీ హృదయం ఏ విధంగా యేసయ్య వలె జయ జీవితము కలిగిన వ్యక్తిగా నువ్వు నింపబడాలో, జయ జీవితంతో నింపబడిన వ్యక్తిగా ఏ విధంగా నువ్వు మార్చబడాలో ఈ పూట దేవుడు అంట మనకి నేర్పిస్తాడు.
ఏం చేస్తారంటే అర్థం చెప్పండి. ఎవరు నేర్పించేది మనకి? ఏమి నేర్పిస్తాడు? తప్పక నువ్వు ఎట్లా ప్రభు కోసం నిలబడాలని నీకు నేర్పిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినా మీరందరూ అనుకుంటున్నారు కొబ్బరి నూనె చేసా పట్టుకొని మంచిగా ఆరాధన వచ్చి కూర్చొని అయ్యగారు నాకు ముఖం చెప్తే వాక్యం అయిపోయిన తర్వాత కొబ్బరి నూనె చేసా ఎక్కడ రోగం ఉంది ఎక్కడ బాధ కలిగి అక్కడ కూర్చొని రోగం కలిగింది ఆయకున్నంత అజాగ బతకచ్చండి. మీరు ఒక మాట మీద మనసులో పెట్టుకుని జాగ్రత్తగా రేపు రానున్న దినాలలో కొబ్బరి నూనె చేసా డబ్బాలు పట్టుకొని వచ్చేది పోయింది అట్టగా వచ్చేది. రేపు మధ్యాహ్నం వస్తుంటే ఆ రోడ్డు మీద నీ చెంపలు వాయకూడదు. చెంపలు ఆ చెంప ఈ చెంప అదల మాత్రం ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు ఉద్యోగం కోసం చేసేలోకి వచ్చారు కదా, మా ఉద్యోగం కోసం ఇప్పుడు ఏం చేయండి అయ్యారండి అన్నారు కదా. రేపు మందిరానికి వచ్చినప్పుడు ఉద్యోగం పీకారు. రానున్న దినాలు కఠినతరం అవుతుంది తెలుసు. చాలా బహుఘోరంగా సాధన గడిక సమయము కొంచెమే అని వాడు నిరవీపోతున్నాడు. అర్థమైందా? ఈ కలవరి దినాలలో ఎట్లా మనం బ్రతకాలో దేవుడు మనకి నేర్పించబోతున్నాడు ఆయన నామం. స్తోత్రం చెప్పండి అందరికీ గట్టిగా. జూన్ నెల 2-3 తారీఖుల్లో యవనస్తుల కూడిక కోసం పాట నేను ప్రతి సంవత్సరం రాస్తూనే ఉంటుంది, మీరు అందరికీ తెలుసు. అయితే దాంట్లో ఒక అద్భుతమైన మాట ఈ సంవత్సరానికి దేవుడు భరించాడు. నేను ఒక మాట అంటే మీరు అందరూ నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతకనిదే ఉంది. నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతకనిదే ఉంది. నీ చేతి పని అయినా ఈ జీవితం నీకు చేదాయనా నా జీవితం. నీ చేతి పని అయినా ఈ జీవితం నీకు చేదాయనా నా జీవితం. సరిచేసుకుందునయా అవకాశము ఇమ్మయా, విసిగించగా నేను ఇక లొంగిపోనునయా. ఆ మాట మీద విన్నారు. ఎవరస్తుల కోసం కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతకనిదే ఉంది. నీ చేత కలగని ఏమన్నా నీకోసం బతకని ఏ విధంగా ఉన్నాయా? అంటే నీ చేతి పని అయినా నా జీవితం నీకు చేతి అయిపోయింది. సరి చేసుకుంటాయి అవకాశం విసిగించనయ్యా, నీకు దొరికిపోతుంది ఆశ. నువ్వు ఇస్తుంది ఆశ్రయాలు కాదు. దేవుడికి స్తోత్రం చెప్పడం కొంచెం బిగ్గరగా చెప్తాం అందరం. నా బిగ్గర దేవుడికి పిల్లరా, ఈ రాత్రి సమయంలో దేవుడు ఏ విషయాలు నేర్పిస్తాడో కొన్ని విషయాలు మీరు చెప్తారు. దేవుడు మనకి నేర్పించే విషయాలు ఏమి నేర్పించబోతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అల్లి చెప్పండి అందరికీ. ఇక నా వైపు చూసి మీరందరూ జాగ్రత్తగా. యేసు ప్రభు శిష్యులు యేసయ్యని ప్రేమించడానికి ఇష్టపడ్డారు కదా. ఒక దినాన యేసయ్య వారి దగ్గరికి వెళ్ళి వారితో చెప్పిన మాట ఏమని? నా వెంబడి రండి, నేను మిమ్మలను. మరే నాయమంటండి మీకు ఉద్యోగం ఎంత, నాయమంటండి మీకు వ్యాపారంలో అభివృద్ధి అయింది, నాయమంటండి మిమ్మల్ని అన్ని
ఏమంటారంటే నీకు మోకాలు పడుతుంది, న్యాయపడితే నీకు పెళ్లి అయింది, న్యాయపడితే నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, న్యాయపడితే నీకు మంచి ఇంటర్వ్యూలు శాంక్షన్ అయింది అంటే పోయే వాళ్ళు. న్యాయపట్ల అంటే మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తారంటే మీకు పోతారండి. మీరేమంటారు? వద్దులే మనుషులను బట్టేది వద్దులే, చేపలు పట్టేది అయితే చాలే, ఇంకా చాలే మా పంట కోసం నేను బతకడానికి అది ఉండే చాలే. దేవుడు ఆ కాలంలో నేర్పిస్తాను నేను సాత్వికుడును అని చెప్పాడు కదా. ఏమి నేర్పిస్తున్నాడు? లోకాన్ని విడిచిపెట్టడం నేర్పిస్తున్నాడు. సమస్తముని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం నేర్పిస్తున్నాడు. ఈ లోకం అశాశ్వతమైనది, దేవుడి రాజ్యం శాశ్వతమైనదని నేర్పిస్తున్నాడు దేవుడు. అదే కదండి, ఎంత తెచ్చుకున్నా, ఎంత ఊపించుకున్నా, ఎంత అసహించుకున్నా, ఈ మనుషులతో బతకాలని చూస్తుంటారు, ఈ మనుషులతో సంబంధాలు లేకపోతే ఒకటే ఏడుతారు, అన్నం తినరు, మనాన్ని పెట్టుకుంటారు, ఎందుకు బతుకుతున్నాను అని భలే బాధపడుతుంటారు. కానీ దేవుడితో ఉన్న సంబంధం లేకపోయిందన్న బాధ ఈరోజు దేవుడి పిల్లలు కదా. ఎవరు నమ్మదగినాడు భూమి మీద? ఎవరి యోగ్యులు మీరు నాకు చెప్పండి. అవసరానికి వాడుకుంటారు అందరూ, అవునా కాదా? ఎల్లప్పుడూ మనల్ని తన హృదయంలో పెట్టుకొని ఇప్పటికి మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన నామములో మన జీవితాన్ని. మిగిలిన ఈ చిన్న జీవితాన్ని ప్రభు కోసం ఎందుకు జీవించబడదండి? ఈ చిన్న జీవితాన్ని ప్రభు నామ మహిమాత్మైన జీవితాన్ని ఎందుకు మార్చకూడదు? ఆయనకి నేర్పిస్తాడంటే ఏం నేర్పిస్తాడు? అన్నిటిని విడిచిపెట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు బతకడం నేర్పిస్తాడు. ఈ కాలం ఇది మన వల్ల అవుతుందా? అసలు సంపూర్ణ విడిచిపెట్టి రావడం కాదు, మామూలుగా 7 రోజులు జరుగుతున్న ఉపవాసం గుడికి కూడా పనులు విడిచిపెట్టి రావడం కంటే మనకి నానా తెప్పలు కొంచెం అరసట్లు పోయి నాయన ఎంత తెప్పలే కాదు, ఈ నొప్పులే కాదు, ఈ బాధలే కాదు, పట్టుకొని ఉన్నాయి, ఇచ్చుకొని ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుడిని నమ్ముతున్నాను అన్నారు కదా. నాకు ఒక మాట ఎంత మీరు చెప్పండి, దేవుడిని నమ్మి మీరు ఏం చేశారు నాకు చెప్పండి. మనం ఎక్కడో పాపం వేయడానికి ఏసైనా చచ్చిపోయాడు, మన కోసం ప్రాణాన్ని కూడా అంత నమ్మేడు, మరి చచ్చిపోయాడు అంత నమ్మేడు, ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. మీరేమి ఇచ్చారండి దేవుడి కోసం? మీరేమి ఇచ్చారు? దేవుడి కోసం మీరేం చేశారు? నిజంగా మీరు దేవుడిని నమ్మారా? ఈ మధ్య ఒకటి మొత్తం హాట్ టాపిక్ వార్తల్లో కూడా ఒకటే వస్తుంది. వార్తలలో ఎవరో ఒక ఒక సినిమాలలో పాటలు పాడే ఒక అంటే డబ్బులు తీసుకున్నాడుగా, ఇక్కడే ఈ ఊర్లోనే కూడా షట్టర్ ఉన్నట్టుగా, ఇక్కడ కూడా ఆఫీసు మీరు గట్టిగా ఉండదా? ఉండదు, మీకు తెలిసిన మరే అమ్మతో అనుకోండి. నేను ఒక మాట చెబుతా, జాగ్రత్తగా. మనుషుల్ని నమ్మద్దని మీరే చెబుతారు. మనుషుల్ని నమ్ముకున్నట్టు యెహోవాను ఆశ్రయించుట అంటారు. నమ్మద్దని వాళ్ళకే పోటీ పడుతుంది. మీరు దేవుడిని నాకు ఏం పోటీ ఇచ్చినారు? దేవుడు ఏమన్నాడు? మీరు తిరిగి తిప్పితే, మీరు గుప్పి తిప్పితే నేను ఆకాశం. మీరేమి ఇప్పారు? నోరు కూడా ఎక్కువ పాట మీరే పాడుతున్నాయి. మీరు దేవుడిని నన్ను ఏం చేశారు? బాగా ఏం నమ్మారు? నువ్వు నమ్మితే పరిచయం చేసేదానికి, నువ్వు నమ్మితే ప్రయాసపడేదానికి, నువ్వు నమ్మితే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకునేదాన్ని, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితాన్ని బాలార్పణగా పోయబడిన వ్యక్తిగా మార్చబడేదాన్ని. ఇది జరిగింది నీ జీవితంలో. ఇది జరగలేదు కారణం ఏంటి? ఇది నీ జీవితంలో జరగబడడానికి కారణం ఏంటి నాకు చెప్పండి. నువ్వు ఆయన నమ్మాల్సినట్టు వాళ్ళు నమ్మాడు కనుక సమస్తం విడిచిపెట్టి నా వెంబడండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టు ఎట్లా వేసేద్దాం. వెళ్ళారా? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 చదవండి. మొదటి పేతురు 1:14. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదువు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక ఓకే, యేసు ప్రయాణము వలన
అలిసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను. అల్లి చెప్పండి అందరి గట్టిగా. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా. ఇప్పుడు ఆయన వెంబడి వస్తే ఆయన నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? ఈ లోకంలో నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతకాలని నేర్పిస్తాడు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ లోకంలో ఉన్నవన్నీ మన అపవిత్రపరిచే, కానీ దేవుడు మన పరిశుద్ధపరుస్తాడంట. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నేర్పిస్తాడు. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవితాలని నేర్పిస్తాడు. పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతుకుటకు నీ జీవితంలో ఆయన నిర్ణయించినటువంటి ఒక అత్యద్భుతమైన కార్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమరయ స్త్రీని చదివించాడు యాకోబు గారి దగ్గర. ఆమె జీవితమే మనందరికీ ఒక మాదిరి. ఆమె నేర్పించాడు పరిశుద్ధంగా జీవితాన్ని. సుక్కార్ అనే ప్రాంతం అందరినీ ప్రభు వైపు తిప్పిందండి. ఈ రాత్రి నేను ఒక మాట మీద చెబుతున్నాను. మీ జీవితంలో మీరు ఏ బలహీనతలతో ఉన్నారో మీకు తెలుసు. వాక్యం వింటున్నా నిలబడే శక్తి రాలా, వాక్యం వింటున్నా సరి చేసుకునే గుణం రాలా, వాక్యం వింటున్నా నాకు తప్పదు, నేను ప్రభు కోసమే బ్రతకాల్సిన వ్యక్తిని అనే మనసు. ఇప్పుడు నీకున్న బలహీనతలన్నింటినీ నేను తెలియదు, నీ పక్కన తెలియదు, కానీ సమస్తము రహస్యమును చూచుమని తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మన జీవితంలో ఒక అత్యద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆయన చూచిన నీ జీవితంలో దేవుడు సమస్తమును సమకూడి నీ జీవితంలో జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేర్పిస్తాడైనా ఈ లోకంలో నువ్వు ప్రభు కోసం ఎట్లా బ్రతకాలని నేర్పిస్తాడు. కానీ నీ జీవితంలో నేర్చుకునే మనసు ఉండాలా, దేవుడి మాటకు లోబడే మనసు ఉండాలా, ఆయన చెప్పిన మాటకు శిరస ఆవరించే హృదయం నీకు ఉండాలా. చిన్నదాన్ని గుండెలో దైవజనుడు ఉంటాడు తెలుసా. చిన్నది నయమాన్ని చిన్నది, ఆ చిన్నదానికి గుండెది ఎవరున్నారు? దైవజనుడు. సమస్య రాగానే, ఇంటికి కష్టం రాగానే, ఇంటికి బాధ రాగానే ఆ పిల్ల ఏం చదువుతుంది? ఆ ఇంట్లోకి షోమ్రోలో నా ఏరిలో ఉండాలి. నేను బానిసత్వంలో ఉన్నాను, ఆ బానిసత్వం కట్టు తెప్పబడాలా, నా విడుదల కావాలా, నీ స్వతంత్రంగా తీర్చబడాలా. నేను ఈ పూట మీకు చెప్పే మాట కొంచెం లోతైన మాట, ఇది సర్వసాధారణ అంశం కాదు, ఇది కొంచెం మీకు అర్థం కావాలా. పై మాటలు కావి, కొంచెం లోతైన విషయాలు, కొంచెం లోతు కొద్ది అని మీకు అర్థం అవుతుంది. ఒక ఆధ్యాత్మికమైన జీవితాల్లో నువ్వు బాగు చేసుకునే వ్యక్తిగా ఉండాలా. బాగు చేసుకోవడం నీ వల్ల కావట్లా, అందుకోసం ఆయన నేర్పిస్తున్నాడు. ఆమేన్. అది బాగుపడాలి అంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. స్తోత్రం. అది బాగుపడాలంటే నువ్వు సమస్తమును దేవుడి కొరకు విడిచిపెట్టాలా. అన్ని విడిచిపెట్టాలి. గర్వమే కానీ, అహంకారమే కానీ, తొందరపాటే కానీ, స్వచ్ఛతమే కానీ, సొంత జ్ఞానమే కానీ, వీటన్నిటి నుండి విడుదల పొందే మనసును దేవుడు తప్పక మనందరికీ అనుగ్రహించి నడిపించుకుంటారు. లూకా సువార్త 4:3 చదవండి. లూకా సువార్త 4:3. అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్టు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అల్లెలు చెప్పడం అందరూ గట్టిగా. నీకేం నేర్పిస్తారో చెప్పరా? యేసయ్యతో అంటే నీకేం నేర్పిస్తారో చెప్పరా? సాతాను గారి శోధనలను ఎట్లా నువ్వు ప్రభు చిత్తం చేయాలని నేర్పిస్తాను. వాడు ఎన్ని రకాలుగా నిన్ను శోధించిన, నేను అందుకోసం పోయిన సంవత్సరం పాడగాను, అబ్బా నీకు సమయము అందినంత వరకు నీ కొంతసేపు ఆనందం, యుగ యుగాలు నరకమే నాని ఫలితము. ఎంత సమయం? మనం గడిచే ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్తాం?
గంట సేపు చేసిన ప్రేయర్ వాడు 24 గంటలు శాలిపడి చేసినట్టు చేస్తున్నాడు. అర్థమైందా? ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు నేను చెడబడదా, రేపు నీ తల ఎత్తుకొని నువ్వు ప్రభు ఎదురు నిలవబడకూడదు. వాడి టార్గెట్ అది నీ విషయంలో. వస్త్రహీనుని చేయాలని నిన్ను, సిగ్గుమాలిన వ్యక్తిగా నిన్ను మార్చాలా. రేపు తలెత్తుకొని ప్రభుని ముఖంలో చూసే కన్నుని వద్దు. నీ దృష్టిని దేవుడి మీద నుంచి లోకం వైపు మరుగుతున్నాడు, పనుల వైపు తిప్పుతున్నాడు. నీ మార్గంలో వాడు ఎంత తెలివిగా అంటే ఉచ్చులు వేస్తారు చూడండి జంతువులకి. అట్లా నీకు ఎనగా నీకు ఏదైతే ఇష్టమో వాటిని నీ మార్గం వేసి ఈ మార్గంలో ముందుకు పడకుండా చేస్తాం. మంచిగా దేవుడి దేవల్ల భక్తి ఆగిపోయేటట్టు చర్చికి రాకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, భక్తిలో నడిపించబడకుండా, దేవుని క్రమం లేకుండా లేదు. అస్సలు నేను ఒక అడుగు తీసి ఇంకొక అడుగు ముందుకు ఏమిస్తానన్నాడు. చూడండి మనుషుల మైండ్ ఎట్టుంటుంది చూడండి. ఇప్పుడు వాక్యం సేమ్ అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ మేరీ మాట గుర్తవుతుంది. ఆ ఏసు మరియమ్మ దానికి అట్టే ఉన్నాయి మహాలందరి వాక్యం ఏంటంటే బయటికి పోయి తర్వాత చూడాలి మీరు లోపలంటే జడ్జినట్టు అంతే సంగతి. ఆ భక్తి ఏడున్నంత వరకే, ఆ విజయం ఏడున్నంత వరకే, ఆ మొహం ఏడున్నంత వరకే. మరి నిజమేనా అట్లనేనా అన్నట్టు పెట్టిన ఈ మొహం కొంచెం ఏడు నుంచి అడడానికి పోయి తర్వాత పరిస్థితులు మారిపోయాయి, జీవితం మారిపోయాయి, పద్ధతులు మారిపోయాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెప్తాం. దేవుడి పిల్లలారా, ఈ పూట నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, గమ్యం చేర్చబడే వ్యక్తివేనా, జయించే వ్యక్తివేనా, ఓడిపోకుండా శత్రువు మీద నీవు జయము పొందగలిగిన వ్యక్తివేనా, బలం వచ్చిన వ్యక్తివేనా, వాడి ప్రమాణాలను తెలుసుకున్నావా, వాడి ఉద్దేశాన్ని అర్థమయ్యాయా? అనవసరమైన ఆలోచనని మైండ్లోకి తెచ్చి అవసరమైన భక్తి మీద ఆసక్తి లేకుండా చేస్తున్నాడు సైతం. చాలా మందికి ఈ కడవలైతే గుర్తు పెట్టుకుంటుంది. అనవసరమైన విషయాన్ని మనసులోకి తీసుకోవాలి. నీకు భక్తి మీద ఆసక్తి లేదు, ఆత్మీయత మీద ఆసక్తి లేదు, దైవికమైన జ్ఞానం మీద ఆసక్తి లేదు, నేను అసలు లేదు. ఒక వ్యక్తి ఆత్మీయంగా కట్టబడడం కష్టం. ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడం శాంతి. తెలియనోడు తాగాడంటే వేరు, తెలియనోడు అవిధేయుడయ్యాడంటే వేరు, తెలియనోడు తీసుకున్నాడు అమ్ముకున్నాడంటే వేరు, తెలిసి అమ్ముకున్నాడు. అయితే ఎంత బలంగా పనిచేసాడు యోధా జీవితంలో. యేసు ప్రభుతో తిరిగి సైతాన్ వాడు పట్టుకున్నాడంటే, యేసు ప్రభు సంఘంలోనే ఒక నాగం చేసిందంటే, అదే వేగ సంఘంలో నాగం చేసిన పెద్ద ఇదే. ఒక ఆమె నన్ను అంటుందండి, నన్ను టచ్ చేయలేదు, సైతాన్ వాడు టచ్ చేయలేడండి నన్ను. నా దగ్గరికి నేను నువ్వు వచ్చేది అసలు ఈ భూమి మీద బతకమాకు, వీళ్ళు టచ్ చేయకుండా ఉన్నారంటే అసలు కన్నపలు ఉన్నారా? సైతాన్ వాడు యేసు ప్రభుని టచ్ చేస్తే యేసు ప్రభుకి అక్కలాగా మాట్లాడు. అస్సలు మన దగ్గరికి రాలేడండి. వాడికి అసలు మనం చూస్తే భయం దైవం. నేను చెప్పినా నేను సగం సర్వనాశనం చేసినప్పుడే వాడు చూడు అక్కడ మాట్లాడుతున్నాడు, వాడు సగం దూరిండు. ఇంకా అంత అవకాశం అయితే పూర్తి వాడి మాటే మాట్లాడతాడు కూడా. దయపడ్డాడు, నాకు దయపట్టిందండి అంట. వాడు ఇంకా పైకి చేయొద్దు చెప్పి నేను దేవుడు ఎప్పుడైతే కాబట్టి అయితే దుర్గలు అంచేవాడు. వాళ్ళు ఏమనుకో పలకరు, ఏమను వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడడం. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నువ్వు గమ్యానికి చేర్చబడే వ్యక్తివేనా, ఆ కోవలో ఉన్నవా? ఈ పందెం ఒక మాట మీరు బైబిల్లో మాట మీరు వినాలి. రెఫరెన్స్ వద్దు, నా వైపు చూసిరండి. పందెపు రంగం ముందు పరిగెత్తు వారు అనేకులు బహుమానము పొందగోరు. రేషియో ఎక్కడ తీసుకున్నాడు చూడండి. అనేకుల కన్నా ఒక్కడికే బహుమానం. ఎవరు ఒక్కడెవరు? ఎవరంటే ఒక్కడు. అందరూ పరిగెత్తుతారంట, అందరికీ రావాలని పరిగెత్తుతారంట. మరి అందరికి వచ్చిందా ఫస్ట్ ర్యాంక్? అందరికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. దేవుడు జరగ పెట్టే కాలంలో వచ్చి మీరు వినండి. రోజులు పోయే కొద్దీ దేవుడు పరిస్థితులన్నీ కఠినతరం చేస్తున్నాడు. చూస్తున్నారు మీరంతా పరిస్థితులు ఎంత కఠినమైపోతున్నాయి. బయట
దేవుడు బయటికి చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన నామములో. ఆమె నా బిడ్డ, ఈయన నా కుమారుడు అని నిన్ను బట్టి దేవుడికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు ఆయన. మహిమ తెచ్చినట్టు బతుకుతావా, అవమానకరంగా బతుకుతావా? మహిమ తెచ్చినట్టు బతకడానికి నువ్వు ఆయన దగ్గర నేర్చుకోవాలి. నీకు నేర్పిస్తాడు, పరిశుద్ధులు వాడకుండా నేర్పిస్తాడు, లోకాన్ని విడిచిపెట్టడం నేర్పిస్తాడు. వాడి ఎట్టి విధములైన శోధనలకు అప్పగించిన ఏ శోధనలో కృంగిపోని వ్యక్తిగా నా దేవుడిని జీవితాన్ని మార్చును గాక. ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని, రకరకాల శ్రమలు నీ మీదకి తీసుకొని వచ్చి, అంటే ఒక మాట మీరు ఆలోచన చేయండి, యోగు జీవితంలో వచ్చిన కష్టాలు మన జీవితంలో మనం ఏం చేస్తాం? దేవుడు ఉంటే కదన్నా నాకు తెలియకపోయాను. దేవుడు ఉంటేగా 10 మంది పిల్లల్లో ఒకరోజే ఉడుచుకోలేకపోయారు. నా భార్య నన్ను తిట్టిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ పట్టుకోవడం, ఎందుకంటే ఇక ప్రార్థన చేయడం అనవసరం అండి. ఒక కవితతో కూడా మాట అయితే మీరు యోగులో వినగలరండి. ఒక మాట, గురి లేని వాళ్ళు ప్రయాసపడద్దు, గురి కలిగి మనం ప్రయాసపడదు. దేవుడి కోసం స్తోత్రం చెప్తున్నాం. యథార్థంగా చెప్తున్నాను, మన సంఘంలో చెప్పిన మీతో చెబుతున్నా, నన్ను దేవుడు లెక్కడిగినప్పుడు నేను యథార్థంగా గుండెలకి చేసుకొని చెబుతాయా, నా కుటుంబం కోసం నేను సమయాన్ని కేటాయించిన దానికంటే, నా వ్యక్తిగతంగా నా కోసం సమయం కేటాయించిన దానికంటే, నాకు ఇచ్చిన పిల్లల కోసం సమయాన్ని కేటాయించిన దానికంటే, నేను నీ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నాను అనే సాక్ష్యం చెప్పండి. 24 గంటలు ప్రభు పని. నేను చెన్నై దగ్గర ఉన్నాను, ఈరోజు ఉదయం అవనిగడ్డలో ఉన్నాను. అది చూసుకుని ఇప్పుడు మీ దగ్గర మీ అందరికీ చెప్పట్లేదు. అసలు ఏమి రాలేదు, ఏమి జరగలేదు, ఏమి రాలేదు. నేను అక్కడి వరకు కూడా ఏమి లేదు. జాకీని చిన్నపై తీసుకొని పోయి వాళ్ళు నాతో పాటు మీటింగ్, వాడు ఏడ్చి ఆకలేదు. ప్రయాణం ఆకలేదు. నేను ఈ విషయాలన్నీ మీరు ఏదో నా మీద జాలి పడడానికి చెప్పట్లేదు. విషయాలన్నీ మీరు ఏదో నా మీద సింపతి మెయింటైన్ కాదు. ప్రభు కోసం కష్టపడాలనుకున్నాం, కష్టపడాలి. మా ఒకరితో పని లేదు, వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు. మీరు మనుషులు చూసి భక్తి చేయడానికి బైబిల్ పట్టుకోలేదు, మీరు ప్రభుత్వం చూసి భక్తి చేద్దాం. ఆయన మీద జీవించాలని మీరు నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఈ లోపల ఏ మనుషులైనా ఒక రోజున పడిపోవచ్చు, ఆయన ఎన్నడూ పడిపోడు. మన జీవితం ఆయన ఎప్పటికీ మార్గదర్శిగా మిగిలిపోతాడు. ఆయన గొప్ప బోధకుడండి బాబు. ఆయన మాట వింటే మన జీవితాలు కట్టబడతాయి, ఆయన మాట వింటే మన జీవితాలు కొనసాగించబడతాయి. స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చదవండి మీరు, లూకాసు సువార్త 22వ అధ్యాయం 45వ వచనం చదవండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 45వ వచనం. ఆయన ప్రార్థన సాగించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖముఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పారు. సరే, ఆ మాట నుంచి మత్తయి సువార్త 44వ అధ్యాయం 23వ వచనం చదవండి. నేను ఏనాడు మీకు రిఫరెన్స్ చెప్పాలా? అవునుగా, మీకు చెబుతున్నానంటే ఎంత తెప్పమంటున్నా ఆలోచన చేయండి. మీకు ఎంత అవసరం అండి. 44వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం, సారీ క్షమించండి, 23:12 చదవండి. ఇప్పుడు 26వ అధ్యాయం 41వ వచనం దగ్గర మత్తయి సువార్త 26:41. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం దగ్గర వినండి. జాగ్రత్త పడండి. ఓకే, ఆమేన్, హల్లెలూయా. మీరు ఇప్పుడు చదివిన వీటన్నిటిలో కామన్ గా ఉన్న విషయం నాకు చెప్పండి. ప్రార్థన చెప్పండి. ఎన్ని శోధనలు ఉన్నా, ఇప్పటికంటే పరిస్థితులు ఉన్నా, ఒక వ్యక్తి తన జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగా, పడిపోయిన వ్యక్తిగా ఉండటానికి ఆ వ్యక్తి ఏం చేయాలంటాడు? అవంతా నా వ్యక్తిని యథార్థంగా, మీరు యథార్థంగా, సిన్సియర్గా, సీరియస్గా
వారం రోజుల పాటు ఒక్క 3 గంటలు ప్రార్థన, ఒక్క వారమే మీ వారం, ఒక్క వారమే ఆ వారం నాది కాదని వదిలేసి ఒక్క వారం రోజులు ప్రతి రోజు 3 గంటలు ప్రార్థన చేశారు. 3 గంటలు. మీ పరిస్థితుల్లో ఎన్ని మార్పులు చూస్తారు మీరు చూడండి, మీరే చూస్తారు. వస్తుంది కాదు, నేను ప్రార్థన చేస్తే ఇదేంటి చెప్పట్లా, మీరు కూడా ఎగరాల, మీకు కూడా అనుభవం రావాలా. మీరు ప్రార్థన చేసి లోకాన్ని జయించిన బిడ్డలుగా మీరు మిగిలిపోదురు కాక ఆయన నామములో. యేసయ్య ప్రార్థన చేస్తే చెమట చెప్పండి అందరూ, రక్తము కారునంతగా పోరాడి గెలిచిన నీ ప్రార్థన, పాపపు సంఖ్యలను పెంచిన నీ తీర్మానము నాకిన్నయా. పాపపు సంఖ్యలను తెంచిన నీ తీర్మానము నాకిన్నయా. నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కొరకు జీవింప కృపనిమ్మయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కొరకు జీవింప నీ కాడి మోయుట. ఈ రాత్రి ప్రభు మనకి నేర్పించే విషయం ఏంటంటే, శోధనలలో, ఉరులలో, ఉచ్చులలో పడకుండా ఉండి నిమిత్తం నీకు నా దేవుడు చెప్తున్నా, మెలుకువ కలిగి అన్నందున. మరే అబద్ధం అడగకుండా సీరియస్గా చెప్పండి. మెలుకు కలిగి చెప్పినప్పుడు చెప్పండి. జీవితంలో అప్పు లేనప్పుడు, గొడవైనప్పుడు, మనల్ని పట్టుకొని ఎవడన్నా ఏదన్నా అంటే రాత్రి అంతా నిద్రపడదు కదా మీకు అప్పుడు మెలుకు. మిగతా రోజుల్లో అనండి, నోట్లో ఉన్న జొల్లంతా అయిపోయినాక మన జొల్లు అయిపోయినాక ఆడపడండి. మళ్ళీ ఎవరన్నా ఏంటంటే దేవుడు నేర్పిస్తాడు మనకి, ఈ లోకంలో మనకు ప్రార్థన పరుణముగా మిగిలిపోతుందిగా ఆయన నామములో. రేపు రానున్న ఉగ్రత దినములో ప్రార్థనా పరుని కదిలించేవాడు భూమిలో ఎవడు లేడు. ప్రార్థనతో కట్టబడిన వ్యక్తి అయితే ఈ జోడు ఎప్పటి రాలేడు ఆయన నామంలో. ఆమేన్. ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకొని చూడు, ప్రార్థన చేసి చూడు, ప్రార్థనకి మీ జీవితాన్ని అప్పగించుకొని చూడండి. రోజుకి 8 గంటలు ప్రార్థన. మీకు ఎన్నోసార్లు చేయండి అక్క గురించి. ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన, ప్రతిరోజు. ఈరోజు నేను ఇన్ని ఊళ్ళు తిరిగి ఇన్ని ఊళ్ళు ఊరే పోతానంటే ఒకటే పోయిన వాళ్ళు బిల్డింగ్లు తెచ్చిన వాటిని చెప్పడానికి పెద్ద స్టేడియం, క్రికెట్ ఆడుకునే స్టేడియం ఉంటుంది అది చేసి. అది మామూలుగా మన చూడటానికి పోతే అడుగుతో బాబు రావద్దు బాబు, అక్కడికి పోవా, ఎక్కడికి పోవా. మనమేమో బాబు రెడ్డి బాబు మీకు దండం పెడతాం బాబు అంటారు. జ్ఞానం వచ్చిందండి రాజకీయ. మన మీద ఒక ప్రార్థన, మనం ఒక ప్రార్థనతో నింపబడిన బిడ్డలకి గడవ దినాల్లో మిగిలిపోవాలి ఆయన నామములో. స్తోత్రం చెబుతాం అలాగే. ప్రార్థనాత్మక నింపబడాలండి. ప్రార్థనాత్మక కలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆ ప్రార్థన మనకి నేర్పిస్తాడంట ఆయన. యేసయ్య చేసిన ప్రార్థన రక్తము కారునంతగా, ప్రాణం పోనంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరినీ నేను అడ్రస్ చేసి అడిగే మాట, మీరు ప్రార్థన పరులయ్యారా? ప్రార్థన చేసేవాడు చెడిపోతారా? ప్రార్థన చేసేవాడు నేను గొప్పవాడిని భావన ఉంటుంది ఆ సంఘవాడికి. ప్రార్థన చేసేవాడికి నేను దైవ మాటలు నేనేది అని భావన కలిగితే చర్చికి టైర్ నేనేది నిరాకపోతున్నాడు ఆ ఆలోచన వద్దండి. ప్రార్థన చేసేవాడు
ప్రార్థన ఎట్లుంటుంది, వాడు వచ్చే రాక ఎట్లుంటుంది, వాడు తీసుకునే తీర్మానాలు ఎట్లుంటాయి. ఇవన్నీ మన జీవితంలో కలగట్లేదంటే మనలో ఏమీ లేదు. గంటల తరబడి ప్రార్థన చేయడం నేర్చుకుని మరలా చెప్తున్నా, ప్రార్థనకు అలవాటు పడండి. మీ శరీరాన్ని అలవాటు చేసుకోండి. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన ప్రాణానం. ప్రార్థించేవాడు ఎప్పుడు ఓడిపోడు ఆయన నామం. స్తోత్రం చెబుతాం అందరం. రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను ముగిస్తాను, సమయాన్ని ముగిస్తా. 5:8 ఏప్రిల్. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. ఆయన పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు అంటే, నాకు మాట మీరు చెప్పండి, మీరు పొందుతున్న శ్రమల వల్ల మీరేం నేర్చుకుంటున్నారు చెప్పనా? ఎదురు నాకు తెలుసు, నేను నేర్చుకుంది ఏముంది, ఏమి అంటే ఏ కష్టాలు దక్కలేక అదే గారు ప్రేర్ చేసినట్టు చేయబడిందేనా, చర్చికి వచ్చినట్టే అలాంటి పడిందేనా? ప్రార్థన చేసే కష్టాలు పోవాలి, ప్రార్థన చేసే బాధలు పోవాలి, ప్రార్థన చేసే ఇబ్బందులు పోవాలి. ఇది మన ఉద్దేశం. దానియేలు ప్రార్థన ఎట్లాంటి ప్రార్థన? సింహాలు బోన్లో కూడా సింహాలు నిలవబడగలిగిన యోధుడిగా సింహాల మధ్యలో ఒక కొదమ సింహాలుగా మార్చింది ప్రార్థన. దానియేలు సింహాల బోన్లో అంత గొప్ప విషయం అనుకుంటున్నారంటే, ఈరోజు దేవుడు మనకి నేర్పించే విషయాలు మనసులోకి తీసుకోండి అందరూ. నువ్వు ఏదైనా తోటలో 2 పనులు చేయాలా. ఒకటి సేద్యం, చెప్పండి, సేద్యపరచాలి, కావాలి, బాగు చేయాలి, బాగు చేసిందండి బాగు చేసుకోండి. వల్ల కాంటారా దేవుడు ఏమంటాడు? నేను శిలువ మరణము పొందినంతగా విధేయత చూసేవాడు. చూసారా? తగ్గించుకున్నాడు తనను తాను. ఆ తగ్గింపుతో కూడిన జీవితాన్ని, తాను పొందిన శ్రమల వలన విధేయతనే నేర్చుకున్నట్లుగా మనము కూడా విధేయతనే నేర్చుకుందుము గాక. మనము వాక్యం ఏం నేర్చుకున్నాం? శ్రమల వలన కాదు, పక్కన పెట్టండి. మందిరానికి వచ్చి ఏం నేర్చుకున్నాం? వాక్యం ఏం నేర్చుకున్నాం? దైవజనుల మాట ఏం నేర్చుకున్నాం? దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నది ఏంటంటే అదే విధేయత నేర్చుకున్నాడు. ఏ విధేయత నేర్చుకున్నాడంటే మరి మనకెంత అవసరం? అది తప్పక దేవుడు మనందరికీ అనుగ్రహించుకున్నాడు. మత్తయి సువార్త 17:2 చదవండి. మత్తయి సువార్త 17:2 వాక్యం త్వరగా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దగ్గర 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దీనినే అంటారు మహిమకరమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా ఆ లేఖనాలు రెండు రిలేటెడ్ చూసారా? బాప్తిసం పొందిన వెంటనే ఏమొచ్చిందంటే మీరు ఒక మాట చెప్పండి. బాప్తిసం పొందిన వెంటనే మనకే వస్తుంది నీరసం, ఇసుగు, చర్చికి ఎవరు రావు కట్టేది ఆయన పూజలు చిచ్చాపేసి ఎడమైంది మోకటి ఎందుకు ఎది ఎత్తకపోతే మళ్ళీ ఎందుకు ఎత్తలేదు ఆయనతో నడిపించుకోవడానికి ఎంత సమర్పణ చేయాలి. నీ బాప్తిసం పొందిన వెంటనే నీకు దురాత్మ మీద వచ్చి పడుతుంది. మరి బాప్తిసం పొందడం వరకు బాగానే ఒత్తిడి చేశారు. వాక్యం బాగానే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో మరి ఏదో పెద్ద మరి దాంట్లో ఏమైనా ప్రమోషన్ వచ్చింది అనుకుంటున్నారో మరి ఏం చేసిన అనుకుంటున్నారు. అలా అట్లా ఆ బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి పద్ధతులు పూర్తి మారిపోతున్నాయి. ఆయన బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి పావురము అనే పేరుకు వచ్చేసింది. ఇది మహిమకరమైన జీవితం, మహిమతో నింపబడిన జీవితం. ఈరోజు నా ప్రియమైన దేవుడి పిల్లలు అందరినీ దేవుడు ఒక మాట అడుగుతున్నాడు.
బాగు చేసుకునే గుణం నీ దగ్గర లేకపోతే ఎట్లా బాగు చేయాలో నేను నేర్పిస్తాను. ఎట్లా బాగు చేసుకోవాలి నీ ఆత్మ జీవితాన్ని నేను నేర్పిస్తాను. ఎట్లా జీవితాన్ని కట్టుకోవాలో నేను నేర్పిస్తాను. ఎట్లా శ్రమలో నిలబడాలో నేర్పిస్తాడు. ఎట్లా పరిశుద్ధంగా బ్రతకాలో నేర్పిస్తాడు. ఎట్లా ప్రార్థనాత్మక నింపబడాలో నేర్పిస్తాడు. ఒక యోగ్యమైన జీవితాన్ని కడవని జీవితాన్ని ఎట్లా జీవించాలో నీకు నేర్పిస్తాడు. మన శిష్యులకు నేర్పించాడు. వాళ్ళు నేర్చుకున్నారు. యేసుప్రభు చనిపోయిన మీకు అద్భుతమైన విషయం చెప్తా చూడు. చనిపోయేంత వరకు పేతురు అబద్ధాలాడేవాడేగా, అంతేగా. చిన్న చిన్న మనుషులు కూడా అబద్ధాలే చెప్తారు. ఇట్లాంటి యేసయ్య మరణించిన తర్వాత అందరూ కలిసి ఒక మేడ దగ్గర కూర్చున్నారా? ఒక మాట మీరు చెప్పండి. యేసయ్యతో తిరిగినప్పుడు ప్రసంగాలు లేదా? యేసయ్యతో తిరిగినప్పుడు అద్భుతం చేయడం చూడలేదా? అప్పుడు కూడా వీళ్ళతో దేవుడు అద్భుతాన్ని చేపిలేదా? మరి ఏది జరిగినప్పుడు ఇప్పుడు సేవ చేసిన మంచిగా సాయంత్రం బైక్ ఉపయోగించుకోవడం మధ్య రోడ్డు మీద మనసు అందరూ పడ్డారైనా ఎందుకు సేవ ఎంత రాదు? వాళ్ళందరూ పైనుండి ఒక శక్తిని పొందుకుంటే బలమైన దేవుడి కార్యాలు జరుగుతాయేమన్నా. అన్ని తెలిసినా తెలియనిలాగా ఆత్మ నడిపింపుగా అప్పగించుకుంటాం. దాంట్లో చేసుకుంటే వాళ్ళ అమ్ముంది దాన్ని రాదని నిలబడించిన మనం కాదా? స్త్రీలందరిలో మరి రొమ్మ పొందుకున్నది బిడ్డ అంత యోగ్యకరమైన జీవితాన్ని జీవించిందని చెప్పినాము కూడా యేసు ప్రభుతో తిరిగిన మాకు ప్రసంగాలు తెలుసాయా, మాకు అద్భుతాలు తెలుసు, మాకు అన్ని తెలుసు అని చెప్పి వాళ్ళ సొంత ప్రయోగాలు చేశారా? ఎప్పుడైతే ఆ శక్తి కోసం అందరూ కనీసం కనిపెట్టారో దేవుడి బలమైన శక్తి వాళ్ళ మీదకి కుమరిపోబడడం ప్రారంభించింది. తర్వాత వాళ్ళు చేసిన సేవ పేదలు మాట్లాడుతుంటే తర్వాత కన్నవాటి నీళ్ళ మాట గురించి చెప్పకుండా ఎక్కడ మాట మీ మాట వినకండి దేవుడు మాట వినట దేవుడి దృష్టికి న్యాయమా? మీరు చెప్పడా? ఎవరు మాట మీ మాట దేవుడు మాట కన్నమాట నీళ్ళ మాట చెప్పకుండా ఉండలేవు. సముద్రంలో ఏ స్థితికి వచ్చింది? ఈటతో పొడవబడిన లోపల నూనె కాగుతా ఉంటే కాగుతున్న నూనెలో బజ్జీలు బోండాలు వడలేసినట్టు యేసుప్రభు శిష్యులు వేసి కాల్చారు. ఎట్లా నిలబడ్డారు? వీళ్ళంతా సెలవు పోసేటప్పుడు నిలబడరా? యేసయ్యకి మొదల మీద సెలవెత్తినప్పుడు ఒకటన్నా వచ్చి సెలవు పోసిందా? శక్తి పొందుకున్న తర్వాత యేసయ్య దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళు బలవంతులుగా ఆఖరికి హతసాక్షులుగా మిగిలిపోలేదు దేవుడి కోసం. అవునా కాదా? నేర్చుకున్నాం. నేర్చుకున్నాం. తన ప్రాణములు పోగొట్టుకున్న వాడు దాన్ని తగ్గించుకున్నాడు. తన ప్రాణములు తగ్గించుకున్నవాడు దేవుడి కోసం నిలబడి దేవుడి పక్షాన్ని నిలబడి దేవుడి కొరకు జీవించండి. నేను మరలా మీకు చెప్తున్నాను. అందరూ చచ్చిపోవడం దేవుడిలో చచ్చిపోవడం బాధ. మంచి మనసాక్షి కలిగి మన జీవితాన్ని ముగించుకోవడం మనకి బాధ. దేవుడి ఎదుట ముసుగులేని ముఖము లేని వ్యక్తులంగా రేపు నిలవబడటం మనకి భాగ్యం. భాగ్యకరమైన జీవితాన్ని జీవించడం వరకు మన జీవితాలను సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకోదుగాక. హల్లెలూయా అని చెప్పడం. ఇప్పుడు నువ్వేం చేయాలో మళ్ళా ఇక్కడికి రండి. ఆదికాండం దగ్గరికి రండి. ఆదికాండం ఎంత 15 వచ్చినాం కదా. 2 చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిలో ఉంచెను. ఆమేన్. అలానే చెప్పడం. ఇప్పుడు నా వైపు చూడండి. మీకు ఫైనల్ గా కంక్లూజన్ ఇస్తాను. ఏదైనా తోట అంటే సంఘం. సంఘంలో ఆదాము అవ్వను అక్కడ పెట్టాడు. ఇక్కడ నీ జీవితాన్ని దేవుడి తోటలో రూపించాడు. నీకు రూపం లేదు, నీకు పోలికలు లేవు, నేల మట్టమైపోయిన బతుకు నీ బతుకు, మన్నుగా దుమ్ముగా దూరిగా మార్చబడిన బ్రతుకు నీ బ్రతుకు, అందరి ద్వారా అన్ని జంతువుల ద్వారా ఎప్పటివరకు తొక్కబడిన మట్టిగా బ్రతికిన బ్రతుకు నీ బ్రతుకు. అన్నింటి ద్వారా తొక్కబడిన ఆ మట్టిని దేవుడు తన స్వాస్థ్యంలోకి తీసుకొని నీకు ఒక రూపాన్ని ఇచ్చాడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఒక స్థితిని ఇచ్చాడు. ఈ తోటలో నీ పరిస్థితిని మార్చాడు. ఈ తోటలో నీకున్న పరిస్థితులు నీటిలో గొప్ప జయాన్ని ఇచ్చాడు. తన రూపంతో నిన్ను చెక్కాడు. ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ తోటలో 2 పనులు చేయాలి. ఒకటి సంఘాన్ని మనందరం
బాగు చేయాలి. చెప్పండి అందులో మాట నేను మొదటే మీకు చెప్పాను, బాగు చేయాలి అన్న ఆలోచన నీకు ఉండాలంటే ముందు నువ్వు బాగుపడాలి. ముందు నువ్వు బాగుపడిన తర్వాత నువ్వు బాగు చేస్తే బాగు. నువ్వు చర్చికి లేటుకు వచ్చే మొహం పెట్టుకొని నువ్వే చర్చికి లేటుకు వచ్చేవాడిగా ఏంటి, నాకు నువ్వు అయ్యే బ్రో చర్చికి టైంకి రావాలి బ్రో అంటే ఎక్కడంటే అవతలకి బ్రో బ్రో అని నాన్నగారు నేను అన్నది అర్థమైందా అర్థం కాదు. బాగు చేయాలంటే ముందు మనం అందరం ఏం చేద్దాం, ఇప్పుడు సంఘంలో ఏం చేద్దాం చెప్పండి, నాయకులు చెప్పండి, నా ద్వారా గట్టిగా నా ద్వారా ఈ తోట బాగుపడాలి. దేవుడే ఈ తోటను నా చేతిలో కాపాడు చెప్పారా? నీ చేతిలో ఈ తోటను దేవుడు కాపాడాలంటే ఇక్కడ ఎంత నాశనం చేయడానికి రెడీ నీ అవిధేయతను బట్టి, నీ మూఢత్వాన్ని బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి మందిరానికి ఇంకా టయానికి రావడం రాలా, దేవుడి భయపడటం రాలా, దేవుడి చిత్రాన్ని అప్పగించబడటం రాలా. ఒక మాట మీరు ఆలోచన చేయండి, మీరు వస్తున్న రాక నేటికి రావడాన్ని బట్టి మీ సంఘాన్ని బాగు చేస్తారో పాడు చేస్తారో? మీరు విశ్వాసం లేదా అవిశ్వాసం మాట్లాడుతున్నారు, సంఘాన్ని బాగు చేస్తారో పాడు చేస్తారో? ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసింది దేవుడు వాడు బాగు చేద్దామా పాడు చేద్దామా చెప్పండి నాకు మీరు. శాతలైతే ఏం చేయాలి? బాగు చేయాలంటే ఏం చేయాలి? అందరికీ మాదిరిగా చెప్పండి, అందరికీ తగ్గించుకునే విషయంలో, పరిచయం చేసే విషయంలో, అప్పగించుకునే విషయంలో, లోపడే విషయంలో, వాక్యానుసారంగా నడిచే విషయంలో, దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు జీవించే మనందరూ బాగు చేసే వ్యక్తులను మిగిలిపోతుంది కాక. పాట పడినా ఇక్కడ బాగు చేసేటట్టే ఉండాలి, పరిచయం చేసినా బాగు చేసేటట్టు ఉండాలి, వాక్యం విన్నా బాగు చేసేందుకు ఏదైనా చేయి. మీరు చేసే ప్రతి కార్యం ప్రయోజనకరంగా ఇక్కడ ఉండును కాక. మళ్ళా దీనికి రిలేటెడ్గా మళ్ళా మనం లోపలికి పోయామనుకో, మళ్ళీ ఉదాహరణ పడి ఎందుకు యోహాను సువార్త 15వ అధ్యాయం పోతే దాని పనికి రాని తీయగలను ఆయన తీసి నువ్వు పనికి రావు, నువ్వు బాగు చేసే వ్యక్తి కావు, అప్పుడు పనికి రాని తీయగలు ఏం చేస్తామంటే పనికి వచ్చేటట్టు ఉందామా, పనికి రాకుంటున్నామా, పనికి వచ్చే విధంగా ఉందామా? మొదటిది బాగు చేయాలి. చెప్పండి అందరూ చెప్పండి. మన సంఘం మన ద్వారా ఏమవ్వాలి? బాగుపడడానికి ప్రార్థన జీవితం నీకు లేదా? మరి నీకు లేకపోతే ఎవరు నేర్పిస్తారంటే నీకు చెప్పాను ఎవరు? ఆయన తోడు. అయ్యా నాకు ఆ ప్రార్థన జీవితం కావాలి, నన్ను ఆ ప్రార్థన అద్భుతం ముప్పై నాలో విశ్వాసం లేదు, నాకు విశ్వాసాన్ని తెలిసి నాలో ఇదేది లేదు, అడగండి, అడుగుడి అడుగు ప్రతి వాడును పొందుకుంటాడు. ఆమేన్. మొదటిది బాగు చేయాలి. రెండు, ఒకటి సేద్యపరచాలి, రెండవది కావలి కాయ. చెప్పండి అన్న, కావలి కాయ ఎట్లయితే ఎట్లయినా అని కావలి కనుక ఎట్లుంటే దొంగడి కనపడక మంచిగా సూపర్గా రోజుకు గొలుసు తీసుకొని పోతాం ఇంట్లో. కావలి కాసేవాడు మొంపులు నుంచి బయటికి రావాలి. ఎందుకు ఆ మొంపు అంటున్నా చెప్పనా? కొంతమంది పని మొంపులో పడ్డారు, గర్భం అనే మైకంలో పడ్డారు, ఆ మొంపుతో కళ్ళు మూసుకుపోయి మనోనేత్రాలు పూయబడ్డాయి. అలాగే ఇంకా దేవుడి సన్నిధి కనపడట్లా, కళ్ళు మూసుకున్నాడు. ఏం కావచ్చు? సేవకులు విలువ అర్థం కావట్లా, దేవుడి మందిరం విలువ అర్థం కావట్లా, దేవుడి సన్నిధి విలువ అర్థం కావట్లా. జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ కూడా ఒక ఆదివారం ఆరంలో పోగొట్టుకోకుండా భక్తి చేసిన వ్యక్తిగా నేను దేవుడి సన్నిధిలో ఇప్పుడు వరకు ఒక ఆదివారం ఆ విలువ నీకు అర్థమైతే, నీ మనోనేత్రాన్ని నీకు వెలిగించబడితే, నువ్వు కావలి కాసుకునే వ్యక్తి అయితే ఎక్కడ అమ్మవారి కలిగి నీ జీవితంలో అవకాశం ఇవ్వవు నువ్వు. కానీ రోజున బాగు చెయ్యడమే అనుకుంటుంటే సాతనగాడు నేను కావలి కాసుకొని కూడా చేస్తున్నాడు. నీ బతుకుని నీలో ఉన్న ప్రార్థనని కాపాడుకోకుండా, నీలో ఉన్న ఆత్మీయతను కాపాడుకున్నట్లు వెళ్తున్న సంఘాన్ని కాపాడుకునే మనసు, దైవజనుడికి లోపడాలని కాపాడుకుని ఈ మనసు అంతా లేకుండా రకరకాల గలిపి. నేను మీకు చెప్పే రెండే రెండు మాటల ప్రసంగం ఎక్కువ. ఒకటి సేద్యపరుచు, రెండవది అంతే.
బాగు చేయి, రెండోది కావాలి వస్తుంది. ఆపలాదారుడు ఏదో మైకంలో ఉన్నట్టు ఉండకూడదు. డబ్బు మైకం యోధాకి పట్టింది, వాడు పాడైపోయి అట్లా మనం ఏదో మైకంలో ఉండకుండా మెలుకోగలిగిన ఆత్మతో దేవుడు మనందరినీ నింపుడుగా. ఏ మత్తులో మనము ఐహిక విచారాలలో మునిగి తేలాడిన వ్యక్తులుగా మనం ఎవరు ఉండబోతున్నాం కాక. దేవుడే మనకు అందరికీ అటువంటి కృపను గ్రహించి నడిపించును కాక. దేవుడు మనతో మాట్లాడే మాటలు బట్టి ప్రభా ఈ రాత్రి నాతో మాట్లాడే ఎంతసేపు నీ మాటలు నేను విన్నానయ్యా.